అందరూ ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి ఒకసారి చెప్పండి, హరే కృష్ణ. ఇవాళ ఉపవాసం కదా, హరే కృష్ణ ఈ పడ్డాయి రాత్రి పడ్డాయి హరే కృష్ణ హరే కృష్ణ సరిపోదు. నేను ఇప్పటిదాకా వాకింగ్ టాకింగ్ చేస్తూ కాశీ వీధులు కేదార్ ఘాట్ నుంచి నడుస్తూ వచ్చాను. మరి అయినా వాకింగ్ టాకింగ్ బాగానే మీరు ఉన్నారు కాబట్టి కొంచెం వాల్యూ తెస్తే వాల్యూ పెరిగింది. హరే కృష్ణ నేను కొంచెం పెరిగింది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. అందరూ ఒకసారి మరొకసారి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. గోవింద గోవింద. మనం ఎంతో భాగ్యవంతులం అనే విషయం ఈ 10 రోజుల్లో రుజువైంది. ఎందుకంటే ఒక్క క్లాస్ లేకుండా, అవునా, ఎవరితో గొడవ పడలేదు, ఎవరికి ఖేదం కలగలేదు. గమనించారా? విశ్వేశ్వరుడు దగ్గరుండి శివానంద గారు మా జగన్నాథ గారి లోపల ఉంది. జగత్తంతా తానై ఈ విశ్వంలో విశ్వేశ్వరుడి సన్నిధిలో ఇక్కడ మనం ఈ విశ్వంలో మనం ఎందుకు వచ్చామో ఆ ప్రయోజనం మనకు కలగజేయడానికి వారు ఒక గొప్ప ప్రయత్నం చేశారు. మనం అందరం భాగస్వాములు అయ్యాం. మీరు గమనించండి, ఇక్కడ కళ్యాణం, అక్కడ లక్ష్మీ పూజ, లక్ష్మ బిల్వార్చన, అక్కడ లక్ష్మ బిల్వపల హోమం, ఇక్కడ అభిషేకాలు, 16 వేద సేంగీయ శివలింగాలు, ఇక్కడ మళ్ళీ అమ్మవారి కంటిన్యూగా శ్రీచక్రాచరణ. ఇదంతా మన భాగ్యం కదా. కామం ఎలాగైనా గడిచిపోతుందండి. ఐస్ క్రీమ్ లాంటి తిన్నాక కరిగిపోతుంది, తినకపోయినా కరిగిపోతుంది. మనం తెలివైన వాళ్ళం కదా, ఎలా ఐస్ క్రీమ్ ఎలా తింటే ఆనందాన్ని కలిగిస్తుందో మనం తెలుసుకున్నాం. అది మన తల్లిదండ్రులు, మన పెద్దలు, పూర్వులు ఇచ్చిన భాగ్యం. నేను దీన్ని చేసే రిక్వెస్ట్ విజ్ఞప్తి ఏమిటంటే, ఈ భాగ్యం యొక్క విలువ, మన క్షేత్రాల విలువ, మన దేశం విలువ, మన గ్రంథాల విలువ, మన ఋషుల విలువ, మన వీరుల విలువ, మన పూజల విలువ, ఇది పిల్లలకు కూడా తెలియచేయడం. కేవలం మనతో అయిపోకూడదు, ఆగిపోకూడదు కదా. అందువల్ల పిల్లలకు కూడా చెప్పండి. అదే సమయంలో భవిష్యత్తు గురించి కూడా ఆలోచించారు. భవిష్యత్తు అంటే ఏమిటి? ఈ శరీరం వదిలేక ఇంకో శరీరం భగవద్గీతను చెప్పినట్టు. కానీ మరి మన మోక్షపులో ఉన్నాం కాబట్టి ఇంకేం రావాలి మనకి? ఇంకో శరీరం రాకూడదు. అనాయాసేన మరణం వినాదైన్యేన జీవనం అంతే తమ పాదచరణం దేహి మే పరమేశ్వర. అవునా? కాబట్టి ఆ స్థితి మనకి ఎలా ఉంటుంది? మోక్షం ఎక్కడుంది? అక్కడ ఎక్కడ ఒక రూమ్ ఉంటుందా, పెద్ద హాల్ ఉంటుందా? అదే మోక్షం కాదు. మోక్షం అనేది మనం పొందవలసిన స్థితి. ఏదో రూమ్ లో డబ్బులు పెట్టా రూమ్ లో వెళ్ళడం కాదు. మోక్షము గలదా భూమిలో జీవన్ముక్తులుగా నివారణకు మోక్షము గలదా
ప్రయోజనం ఏంటంటే ఈ ప్రపంచంలో మనం ఉండాలి తప్ప మనలో ప్రపంచం ఉండకూడదు. ఎవరితో అయినా ఏదో విషయంలో మనకు ఒక ఇబ్బంది రావచ్చు, లేదు ఒక విధమైనటువంటి జగడం రావచ్చు, కానీ లోపల మనం కదిలిపోకూడదు. అలా కదిలిపోతే మన దగ్గర ఏమున్నట్లు? ఈగో ఉన్నట్టు, ఈశ్వరుడు ఉన్నట్లు కాదు. ఈ ఫర్ ఈగో, ఈశ్వరుడు ఈగో. ఈగో ఉన్న చోట ఈశ్వరుడు ఉండడు. ఈశ్వరుడు లేని చోట మనం ఎలాంటి సుఖాన్ని పొందుతాం? అందుకని మనం తెలుగు వాళ్ళమై పుట్టాం, తెలివైన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమం ఎన్నో విష్ణు అని మన దుబ్బ జగన్నాథ గారిగా మా చేత డీజేగా పిలువబడే జడ్జా జగన్నాథ శర్మ గారు అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ఇంతమంది పెద్దలను పిలిచి, మన భీమవరం సోమయాజి గణపతి గారిని పిలిచి, గణపతి గారిని, ఇంకా ఈ 10 రోజుల పాటు మన సామవేదం షణ్ముఖ శర్మ గారి ప్రవచనాలతో 9 రోజుల పాటు మనం ధరించాం. ఎన్నో కళ్యాణాలు చూసి ఆనందించాం. ఇక్కడి నుంచి మనం కోటంత సంపద పట్టుకెళ్ళాలి. ఏ సంపద అది? హృదయం నిండా ఈ కాశీ పట్టణపు అనుభూతుల ఆనందం అనేటువంటి ధనం పట్టుకెళ్ళాలి. ఈ ఆనందాన్ని తలుచుకుంటూ ఉండాలి. ఆ స్పర్శ చేసి, ఆ దర్శనం చేసి, పూజ చేసి, అభిషేకం చేసి, కుంకుమార్చన చేసి, వ్రతం చేసి, హోమం చూసి, తీర్థం తీసుకుని, గంగలో మునిగి, ఆ ఋతుమారుని చూసి, కాలభైరవుని చూసి, ఎన్ని అనుభూతులండి! ఎంత చెప్తే కాశీ అవుతుందా? అందువల్ల ఈ వాక్యపు రాసులను మనతో పట్టుకెళ్ళి పిల్లలకి, బంధువులకి, స్నేహితులు కూడా ఈ ఆనందాన్ని, ఈ సౌరభాన్ని పంచిపెట్టండి. అలాగే మనం సెంటిమెంట్ గా ఉండడం ద్వారా మనం నిర్వీర్యం అయిపోతాం. నేను రాత్రి మాట్లాడుతూ మన వాళ్ళలో ఎక్కువ మందికి ఏముంది? పాప భీతి, పుణ్యప్రీతి. పాప భీతి, అమ్మో అనే భయం చేత కొన్ని చేస్తాం. రెండోది పుణ్యప్రీతి, ఇది చేస్తే లాభం, అది ముట్టుకుంటే లాభం. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, భగవంతుడిని పొందడానికి మనం జ్ఞానంతో కూడి ప్రవర్తించాలి. మనం కూడా సమయంలో చెప్పారు కదా, భగవద్గీతలో 4 నా దగ్గరికి వస్తారని చెప్పారు. ఎవరు? ఆత్మో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీచ భర్తర్షభ. 4 వస్తారు. ఆత్తులు అంటే కష్టాలు, తర్వాత జిజ్ఞాసు క్యూరియాసిటీ, ఏమిటిది అని. మూడవవాడు అర్థ, డబ్బులు కావాలి. ఎక్కువ మంది దానికి వెళ్తారు. వెంకటేశ్వర చాలా మందికి బిజినెస్ పార్ట్నర్ తెలుసుగా. 4వ వాడు ఎవరు? జ్ఞాని. ఆ జ్ఞానం ఎలా ఉంటుంది? స్వాధ్యాయం వచ్చేది. అందుకని మీరు ఖచ్చితంగా రోజు వినడమో చదవడమో తప్పనిసరిగా చేయండి. మన కార్యక్రమం టైటిల్ ఏంటి? యజ్ఞో వై విష్ణుః కదా. శివానుగ్రహం మన మీద దండిగా లేకపోతే విష్ణు అనుగ్రహం లభిస్తుందా? విష్ణు అనుగ్రహం లేకపోతే శివానుగ్రహం లభిస్తుందా? చూడండి, మనం ఎన్నో తీరాల నుంచి ఈ గంగా తీరం చేరాం. చివరి ఎక్కడికి చేరాలో అక్కడికి చేరడం కోసం లోపల మనం కాశీ వచ్చి ఏమి అడగక్కర్లేదు. కాశీ వద్దే చాలు, కాశీ అంటే చాలు, కాశీ వద్దే చాలు. కానీ మనం ఏం చేయాలో చెప్పింది శాస్త్రం. ఆ శోషయ కేశవ కీర్తన అంటారు. అంటే అలిసిపోయాక కీర్తన చేయాలి, అలిసిపోవాలి. అది ఎంత బాగా చేయాలి. అందుకని ఈరోజు కార్తీక మాసంలో కాశీలో ఏకాదశి ఏంటంటే భాగ్యం చెప్పండి. భవ్య రాశి, దివ్య రాశి, మన పుణ్య రాశి, ఈ వార రాశి, దక్షిణి ఏకాదశి. కాబట్టి మన భాగ్యం ఏకాదశి, ఏకాదశి పేరు చెప్పుకుని మనం ఇంకా కళ్యాణానికి వెళ్ళిపోదాం. కమలాకర్ ఇందులో ఏకాదశి పేరు ఇస్తే అది గుర్తు చేసేద్దాం. ఒక్కసారి అందరూ అర్థం చెప్తారు. మనం దర్శనానికి రమ్మన్నారు. అక్కడికి బ్యాగులు కానీ సెల్ ఫోన్లు కానీ ఏవి లోపలికి తీసుకురాన్నారు. మీరు కనుక తీసుకొస్తే చాలా మందికి ఇబ్బంది ఉంటుంది అక్కడ ఆఫీసర్లకి. అక్కడ టైం ఎక్కువ లేదు మనకి. కాబట్టి మీరందరూ దయచేసి
ఈ సెల్ ఫోన్ పెట్టుకో అక్కడ లాకర్లో పెట్టుకుని రావాలి. ఈయన ప్రతాప్ సార్ గారు అందరినీ కంట్రోల్ చేస్తారు. ఈయన సరిగ్గా క్రమశిక్షణ తప్పితే కొద్దిగా గట్టిగా కొద్దిగా డైరెక్టరీ రూల్స్ ఉంటాయి ఇక్కడ. మీరు ఏం ఫీల్ అవ్వడాలి ఏం ఉండకూడదు. ఆయన ఎలా చెప్తే అలా చేయండి. ఎందుకంటే మన గౌరవం మన మర్యాద మనం తగ్గించుకోవాలి. వాళ్ళు నాకు ఎంతో అవకాశం ఇస్తున్నారు. ఇప్పుడు కిరీటం పెట్టుకో. హరే 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 రామ హరే రామ. ఎందుకురాడే మాధవుడు అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకురాడే మాధవుడు ఎందుకురాడే కేశవుడు తాళము శబ్దము చెవిలో పడితే తాళము శబ్దము చెవిలో పడితే పరుగున వచ్చును మాధవుడు గురుజీ చేరేనా చేరు చేరు ఇది పట్టుకోడా చేరు వద్దండి. అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకురాడే మాధవుడు ఎందుకురాడే కేశవుడు ప్రహ్లాదుండు హరి హరి అనగా ప్రహ్లాదుండు హరి హరి అనగా స్తంభమునందు వెలసెనుగా స్తంభమునందు వెలసెనుగా అటువల భక్తి మనకు కలిగిన అటువల భక్తి మనకు కలిగిన ఎందుకురాడే మాధవుడు ఏకాదశి పేపర్ అంటే బ్యాగ్ ఇది ఏకాదశి పేపర్ ఎందుకురాడే కేశవుడు అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకురాడే మాధవుడు ఎందుకురాడే కేశవుడు అహల్యదేవి రామాయణగా అహల్యదేవి రామాయణగా రాతిని నాటిక చేసెనుగా రాతిని నాటిక చేసెనుగా అటువల భక్తి మనకు కలిగిన ఎందుకురాడే మాధవుడు ఎందుకురాడే కేశవుడు ద్రౌపది దేవి కృష్ణాయనగా ద్రౌపది దేవి కృష్ణాయనగా వలువల సంగిన పరమాత్మ వలువల సంగిన పరమాత్మ పావన నామము తోడనే పావన నామము తోడనే
వచ్చెను పరమాత్మ లయమున వచ్చును పరమాత్మ వచ్చెను పరమాత్మ అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడే మాధవుడు ఎందుకు రాడే కేశవుడు ఇప్పుడు కొంచెం ప్రేమ పాడాలి అంటే ఎప్పుడైనా ప్రేమ లేదంటారే మార్గం అంటారు ఇంగ్లీష్ మెలోడీ కొంచెం హృదయం పెట్టి మరి మీరు పొద్దున అపహారం చేసే లేదు మాకు తెలియదు కాఫీ తాగే లేదు మాకు తెలియదు ఏకాదశి వాస్తవానికి అన్నప్రసాదం నిషిద్ధం పండు అవి స్వీకరించవచ్చు కానీ శరీరం అనుకూలించకపోతే మాత్రం దాని మాట వినాలి శరీరం ఉంటేనే కదా పూజ చేసిన వ్రతం చేసిన అభిషేకం చేసిన హోమం చేసిన యజ్ఞం చేసిన కాబట్టి మన శరీరాన్ని కాపాడుకుని దాన్ని మెచ్చకుండా ఎంతైనా చేయండి నాకు అలవాటు గత దాదాపు 30 ఏళ్ళుగా ఏకాదశి నవధాన్యాలు ఎదుర్కొంటాం పండుతోనో పదంతోనో కొన్నిసార్లు అయితే జలంతోనో ఒకసారి జలం కూడా లేకుండా ఉంటాం ప్రయత్నం చేయండి ఏకాదశికి ఈ రోజు మన పేరు చదువుకుందాం అయితే మనం శివుడి సన్నిధిలో కాశీ పట్టణంలో విశ్వేశ్వరుడు యొక్క చాలా దగ్గరగా మనం ఉన్నాం విశ్వేశ్వరుడు యొక్క ఒళ్ళో ఉన్నాం విశ్వేశ్వరుడు గుళ్ళో కాదు విశ్వేశ్వరుడు ఒళ్ళో ఉన్నాం ఈ రోజు అక్కడ లక్ష్మీ పూజ అక్కడ బిల్వ ఫలాల హోమం ఈ ఉదయం పూజ అయితే మన వేద శాఖీయ 16 లింగాలకి అర్చన అభిషేకం అలాగే ఇక్కడ అమ్మవారి శ్రీ చక్రార్చన ఇదంతా మనం పరిశీలించాం ఈ పుణ్యం అనేది ఎంత చేసినా మన పెట్టుబడి మనం చాలా పెట్టాం పూర్వ జన్మల్లో అది తొందరగా తొలిగేది కాదు మనం ఆల్రెడీ పర్ఫెక్ట్ అని అనుకుంటూ ఉంటాం ఎప్పటికీ అనుకోకండి నేను పర్ఫెక్ట్ తెలియని ఎప్పటికీ అనుకోకూడదు ఐన్స్టీన్ అంటారు ఆయన నాకేం తెలియదు అన్నాడు ఏంటి ఎన్నో ఆవిష్కరించుతా కాబట్టి అసలు జీవితంలో ఏం సాధించలేదు పెద్ద తెలివైన పొందుకోవడం జీవితంలో ఏంటి సాధించవలసింది పెద్దది భగవంతుడి యొక్క అనుగ్రహం అది రావడం కోసమే ఇవన్నీ చేస్తున్నాం ఇంకో మోటో ఏమి ఉండకూడదు లోపల నేను ఏ పని చేస్తే భగవంతుడి అనుగ్రహం ఉందో ఆ పని చేయాలి దీని సంస్కృతంలో చెప్తారు అన్యాభిలాషితాశూన్యం జ్ఞానకర్మ ధనార్థం అనుకూల్యం భక్తి రూపం ఈ పని చేస్తే భగవంతుడు ఆనందపడతాడు భక్త కన్నా భగవంతుడు ఆనందపడాలి శివుడు ఆనందపడాలి ఏదో తెచ్చాడు మాంసం ఆ తర్వాత నీళ్లు పోసాడు ఎవరైనా పాత్ర మీద నోటితో పోసాడు కాలుతో శుభ్రం చేశాడు చాగంటి గారు అంటారు అసలు ఇంత మెత్తని కూర్చి ఎవరు వాడలేడు ఇంతవరకు నన్ను శుభ్రం చేశాడు ఆయన స్వీకరిస్తాడు ఎందువల్ల అక్కడ లోపం లేదు కన్నప్పలో పాపం లేదు మరి మనకు చాలా లోపాలు ఉపనిషత్తు చెప్తుంది ఈశోపనిషత్తు మనందరికీ 4 డిఫెక్ట్స్ ఉంటాయి ఏంటవి ఒకటి అపరిపూర్ణ ఇంద్రియాలు అవునా ఇక్కడ నుంచి అంత దూరం చూస్తాం కోస్త చూస్తాం అంటే మన ఇంద్రియాలు పరిపూర్ణం కాదు ఎంత వింటాం కోస్త దూరమే కదా అలాగే మనందరం మోసపోయే గుణం మోసం చేసే గుణం అలాగే మాయలో ఇలాంటి డిఫెక్ట్స్ మనకు ఉన్నాయి కాబట్టి ఈ లోకానికి పేరు పెట్టే భగవద్గీత ఏమని తెలుసా మీకు దుఃఖాలయం ఏ పేరు మీకు శివాలయం తెలుసు కృష్ణాలయం తెలుసు అమ్మవారి ఆలయం తెలుసు రామాలయం తెలుసు మరి దుఃఖాలయము ఇదే ఈ ప్రపంచమే దుఃఖాలయం ఏ దుఃఖాలు ఉన్నాయి చెప్పండి అందరూ జన్మ చెప్పండి అందరూ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాలు దర్శనం
ఈ 4 మనకి చాలా పెద్దైపోయింది. జన్మ మన చేతిలో లేదు, వచ్చేసింది. తర్వాత ముసల్తనం వద్దన్నా వస్తుంది. అఫ్కోర్స్ మనం ఏదో ప్రయోగాలు చేసి కప్పిపుచ్చవచ్చు. అందుకని మీకు ఒక కథ చెప్తాను, బాగా వినండి. తర్వాత శ్లోకం చెప్తాను, తర్వాత మనం కళ్యాణ కార్యక్రమంలో వెళ్ళిపోదాం. ఒక ఆయన ఇంటికి ఎప్పుడు వచ్చాడు. ఎప్పుడు వస్తే మనంతా భయపడతాంగా. వీడు క్వశ్చన్ చేశాడు, భయపడలే. ఎందుకు వచ్చారు అన్నాడు. అంటే ఈయన అన్నాడు, ఒరే వాళ్ళ లిస్టులో నీ పేరే ఉంది ఫస్ట్, అని నేను తీసుకెళ్ళడం నష్టం, అందుకే వచ్చాను అన్నాడు. వీడు మరి చావు తిరిగితే ఎట్లని విన్నారా మీరు? అవి చూపించాడు. ఎవరి దగ్గర? ఎప్పుడు దగ్గర? సార్ మా ఇంటికి ఫస్ట్ టైం కాబట్టి ఏమన్నా మీ బాబాయ్ మీ పెద్ద ఆయన మళ్ళీ రావడం. ఎప్పుడో ఒకసారి వస్తే అదే ఫస్ట్, అదే లాస్ట్. నెక్స్ట్ 13 రోజుల తర్వాత ఇంట్లో వాళ్ళకి ఇష్టం. అర్థమైందిగా? సార్ మా ఇంట్లో ఏమన్నా పాలు కాఫీ సరే కానీ అన్నాడు. వీడు బూస్ట్ ఏదో కలిపి ఈ వేస్ట్ కూడా అందుకోలేదు కలిపి ఏంటది నిద్రమా. ఈయన కూడా పాప అలసిపోయాడుగా, ఎప్పుడు తాగేసాడు, పడుకుడు. ఒక 5-6 గంటలు నిద్ర బట్టి, ఆహా ఏమి ఆ పానీయము నా పళ్ళకి తెచ్చినది, నీకు ఒక ఉపకారం చేశానని అన్నాడు. వాడు ఆశగా చూశాడు. ఏంటి సార్ అన్నాడు. ఏముంది, ఇవాళ లిస్టు ఫస్ట్ నుంచి కాక లాస్ట్ నుంచి మొదలు పెడతాను అన్నాడు. వీడు చౌదరికి తెలియగా వెధవా పైన పేరు కొట్టేసి ఆయన పడుకున్నప్పుడు కింద రాశాడు. అర్థమైందా? కాంతో గేమ్స్ ఆడచ్చు, ఎవరితో గేమ్స్ ఆడచ్చా? అందుకని ఇది ఎందుకు చెప్పానంటే, ఒక శ్లోకం చెప్పండి మీకు అర్థమవుతుంది. నమస్కారం పెట్టండి. కాలక్షేపో గట్టిగా కాలక్షేపో న కర్తవ్యం క్షీణమాయు దినే యమస్య కరుణానాస్తి ధర్మస్య త్వరితగతి. అంటే ఏదో చెప్పాను, రిపీట్ చేశాను కాదు. దీని వెనక చాలా ఉంది, మన జీవితం ఉంది ఇందులో. ఒక 69-70 ఏళ్ళు ఉండే పెద్ద ఆయన భర్త, ఆవిడ భర్త, ఇద్దరు ఎదురుగా ఉన్నారు రైల్లో. బృందావనం ఎత్తున్నాం. పొద్దున్నే రైలు ఎక్కాం. ఆదిత్య హృదయం చదువుకుందామని సీట్లో ఇలా లేవబోతే ఆవిడ సెల్ చూస్తుంది. సెల్లో ఏం చూడొచ్చు అంటారు? ఒక 70 ఏళ్ళ సీతారామ కళ్యాణం, లవకుశ, నత్తన సేవ కాదు అసలదే. కానీ ఏం చూస్తున్నారు? సబ్జీ తిని పబ్జీ. నాకు చాలా కోపం వచ్చి ఏం చేస్తున్నారు? ఆవిడంటే ఆగ్రహించకండి, ఆగ్రహ వెళ్తున్నాం, టైం పాస్ కదా. నేను అన్నాను టైం పాసా? మీకు అసలు టైమే లేదు, త్వరలో పాస్ అయిపోవాలని. అర్థమైందా? ఇప్పుడు చెప్పిన శ్లోకం ఆవిడకి చెప్పా. ఇది చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ శ్లోకం అర్థంలోకి వెళ్దాం. కాలక్షేపోన కర్తవ్యం అంటే ఏంటి అర్థం? కాలాన్ని వ్యర్థం చేయకూడదు. డబ్బులు చెప్తారా? మాలాంటి వాళ్ళు చదువుకోవడానికి టైం లేక వస్తుంటాం. గోల్డెన్ పుస్తకాలు పోగేసుకుని అవి పాడైపోతుంటే మళ్ళీ పెట్టెలో మార్చి అవన్నీ చదివేయాలని పెద్ద కోరికతో ఉంటాం. కబుర్లు ఎలా చెప్తారండి? కబుర్లు చెప్పండి. కాలక్షేపోన కర్తవ్యం. రెండోది క్షీణమాయ తినేది. అంటే రోజు ఆదాయం కొట్టుకొని కరిగిపోతుంది. శివాలయము పైన పాత్ర, అందులో నీళ్లు ఎలా కాస్తాయి? కొంచెం కదా. అలా మన ఆయుధాన్ని కరిగిపోతుంది. మన మనస్సు ఏం చెప్తుందంటే ఇక్కడే ఉంటాం, ఇంకా ఉంటాం. 70 ఏళ్ళ వాడిని 80 ఏళ్ళ వాడిని ఎప్పుడు తీసుకెళ్ళడానికి వస్తే ఏమంటారు? వాడు పక్క సందులో 90 ఏళ్ళ ఉంటాడు, వాడిని తీసుకెళ్ళాలంటారు. అయ్యో చూడండి, ఇప్పుడే 3 బండిల్స్ పోయినాక అమ్మవారు
చూస్తూ ఉండాలి, మన తప్పదు. అదేనా చూసే దుఃఖాలయం దుఃఖమేగా, అలా 3 నెలలు పోయినాం. అవన్నీ ఉంటాయి మంచి ప్రపంచంలో పెరుగుతుంది. అయితే మనం గుర్తుకోవాల్సిన విషయం ఏంటంటే కాలక్షేపం కర్తవ్యం, అర్థం చేయకూడదు. రెండోది క్షేమం అనేది తెలియజేయండి. యమశ్వరునాస్తి ఎప్పుడు దయలేదండి. అయ్యో పాపండి, మొన్న అపార్ట్మెంట్ కొనుక్కున్నారు, మొన్న డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యారు, మొన్న నీళ్ళు వస్తున్నాయి, మొన్న కొత్తగా కొనుక్కున్నారు, కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయ్యారు. అసలు ఏమన్నా చూస్తారా? అవి ఏం చూడదు. టైం అయిపోయిందా? యమశ్వరునాస్తి. అందుకని మనం ఏం చేయాలి? నర్వస్తో తెలియదు. మనకి టెన్షన్ ఉండాలి. ఏంటి అటెన్షన్ తో కూడిన టెన్షన్? నేను సంపాదించవలసిన దాన్ని సంపాదించడానికి ఈ కాలాన్ని పెట్టుబడిగా పెట్టాలి. మనం విత్తనాలు వేస్తే అది దేనికోసం ఎదురు చూస్తాం? మొక్క కోసం. మొక్క దేనికోసం? ఫలం కోసం. మనకి ఫలం ఏంటి? మోక్షం. మరి మోక్షం గురించి అయోధ్య మధుర మోక్షంలో ఉన్నాం. మోక్షం పూర్తి తీరాలి. మోక్షం ఒక స్థలానికి సంబంధించిన విషయం కాదు, మన మనస్సు హృదయానికి సంబంధించిన విషయం. అక్కడే ఉంటే మంచిదే, కానీ ఆయన ఎప్పుడు ఎక్కడ ఉంటే ఎక్కడ ఉంటే అక్కడ అన్నమయ్య కన్నులే దుఃఖితే గణవైకుంఠం పెన్నుని కొలచిన విశ్వాసికి అదే కన్ను తిరిగితే వైకుంఠం ఉంటుంది. ఎవరైతే వెన్నుని కొలిచిన భక్తులు అందుకని మనం ఎప్పుడు కూడా హృదయంలో మనం ఎక్కడ ఉంటే అక్కడే అది వైకుంఠంగా అదే కైలాసంగా భావించాలి. ఆ స్థితి మన లోపల ఉండాలి. అది రావాలంటే మన చెవులు బాగా పనిచేయాలి, మనం వినాలి. మనం చూసేటప్పుడు శరీరాన్ని ఇవన్నీ చూసుకుంటాం. అలా కాదు, చూసే స్థితికి మన మనసుకు సిద్ధం చేయాలి, శుద్ధం చేయాలి. దానికోసం బాగా చదవాలి, బాగా వినాలి. ఉచ్చారణ, విచారణ, ఆచరణ. ఆచరణ ఆచరణ అంటే లోపల నామం జరుగుతుంటారు. మరొక్కసారి చక్కగా రెండు పైగండి గట్టిగా చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే నమః పార్వతీపతయే హర మహాదేవ. మరి మనందరం ఏకాదశి పేరు చదువుకుందాం. అయితే ఒక కథ చెప్పిందో నేను చూపించేద్దాం. సమయం అయిపోయింది. నేను కూడా భయం ఉంది. ఒక ఇంటికి ఎవడు వచ్చాడు. సరే ఎవడు అందరికీ రావాల్సిందే, అది పైన వస్తే వాడు అన్నాడు, నేను ఎందుకు వచ్చాను? టైం అయిపోయింది వచ్చాను, అప్డేట్ అవ్వరా, ఇదిగా చెప్పక్కర్లేదా అన్నాడు. అంటే ఎప్పుడు అన్నాడు, లేదురా నేను 3 సార్లు మెసేజ్ పెట్టాను. వాడు సెల్ ఫోన్ తీసి ఎక్కడ ఉంది మెసేజ్, వాట్సాప్ ఫేస్బుక్ అన్నాడు. కాదురా నేను మెసేజ్ పెట్టింది సెల్లో కాదు. అందరూ నెమ్మదిగా పూర్ణాహుతికి వెళ్ళబోయేటువంటి ద్రవ్య పదార్థం మీ దగ్గరికి వస్తే హడావిడి లేకుండా నమస్కారం చేసుకోండి, కూర్చోండి, హడావిడి పడకుండా. అదే పూర్ణాహుతి మనకి లభిస్తుంది. చక్కగా అందరి దగ్గరికి వస్తే అక్కడే కూర్చోండి, ఎవరో ముందుకి వెనక్కి రావద్దు. ప్రజలవద్దకే పాలనలాగా ప్రజలవద్దకే భక్తులవద్దకే భగవంతుడు. అదేనా మన కార్యం సఫలమై పూర్ణమై ఈశ్వరుడు చెప్పినట్టుగా ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. భారతంలో చక్కగా 9 రోజులు కాశీలో ఇన్ని కార్యక్రమాల్లో పాల్గొని అవి ఆనందంగా మనంతా కార్యక్రమాలు చేసుకుని మనం పరిపూర్ణత పొంది ఈ పూర్ణావతి
ద్రవ్యాలు కూడా మనం తాకి వెళ్తున్నాం. మరి ఇది పూర్తి చేస్తున్నాం, సమయం అయిపోతుంది. అతను ఫస్ట్ మెసేజ్ ఏంటంటే ఈ దుడ్డు మామూలుగా ఏ రంగులో ఉండేది అన్నాడు. ఎవడు నలుపు, మరి వేరే రంగులో వచ్చింది తెలుగు. నువ్వేం చేశావు? గాడికి దగ్గర వాళ్ళ గాడికి తెలుగు వచ్చిందంటే గాడి చేసి దగ్గర గాడి లేదు ఉండగా ఏదైతే నువ్వు రొట్టు లేదు. కాశీ వచ్చి 60 దాటి 70 దాటి రంగులు ఇచ్చా తప్పు. రెడీగా ఉంది. తెలుగు వచ్చిందంటే త్వరలో పిలుపు వస్తుందని అర్థం, నీకు మలుపు వస్తుందని అర్థం. నీ మీద తెల్లగా వేస్తాను అది మర్చిపోయి రంగులు వేసుకుంటే ఇది ఫస్ట్ వారు. రెండోది ఏంటి? పళ్ళు రాయని పక్క అని చిన్నప్పుడు అమ్మతే అలా పళ్ళు రాలుతున్నాయి. పళ్ళు రాలితే ఏం చేస్తాడు మనవాడు? వెంటలు పాతాడు అంటారు. ఈ ఎక్కడికి వచ్చున్నాడు ఒకటి రాయిపోతుందంటే మనకి ఏం గుర్తు రావాలి? ఏదో సినిమాలో మాకు దేవోపాలో మాట గుర్తు రావాలి. రాయిపోయే రాగాలంటే ఈ శరీరం అంతే రాగాలంటే శరీరం వస్తాయి అదేనా. కాబట్టి రెండు వాటిని పళ్ళు రాలి శరీరం మొదలు ఉంటారు. ఇది మొదలు పడుతుంది వాటి సమయం అయితే బ్యాక్ అద్దాలు కొద్దిగా క్రాస్ అనిపించింది. ఇప్పుడు సెట్ అయింది కదా. వేరే దేశానికి వెళ్ళి దీన్ని టైట్ చేయించుకుని ఇక్కడికి వచ్చి సాగుపడతారు. ఏమన్నా ఇది నేనే మనం ఇది కాదు అది గుర్తుపెట్టుకోండి. అందుకని చక్కగా సైడ్ గురువు గారు వస్తున్నారు. సైడ్